బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఈఎంఐల కింద కేసు నమోదు చేసింది. మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ లిక్కర్ స్కామ్ లో జరిగిన లావాదేవీలపై విచారణ చేయనుంది. సుమారు 3,000 కోట్లకు పైగా మనీ లావాదేవీలపై గుట్టు విప్పనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా ఈడీ విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిలో కూడా సుమారుగా 3 కోట్ల వరకు కూడా అటు లావాదేవీలు జరిగినట్టు గుర్తించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన గత ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కు సంబంధించి దాదాపుగా 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి జరిగిన కుంభకోణానికి సంబంధించి కూడా ఇప్పటికే సిట్ బృందాన్ని ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం విచారణ కొనసాగిస్తా ఉంది. దాదాపుగా 4 నిందితులను అదుపులో తీసుకొని విచారించి ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కస్టడీకి ఇచ్చిన పరిస్థితి కనిపించింది. మరొక వైపు ఈ రోజు దిలీప్ ను ఒక రోజు పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం తన తీర్పుని వెలువరించింది. రేపు ఆయన కస్టడీ తీసుకోబోతున్నారు. అయితే ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయించాలని చెప్పి కూడా విజయవాడ ఎంపీ కేసు చిన్ని ఈ రోజు సిబిఐకి లేఖ రాశారు. ఆయన లేఖ రాసిన 24 గంటల వ్యవధిలోనే ఈడీ రంగంలో దిగింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ జరిగిన మద్యం కుంభకోణంపై పూర్తి వివరాలను ఎఫ్ఐఆర్ కాపీ, దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం తమకు అందజేయాలని చెప్పి ఈ రోజు ఉదయం లేఖ రాసింది విజయవాడ సిపికి, అలాగే సిట్ ఇన్ఛార్జికి. సో ఆ లేఖ రాసిన కొన్ని గంటల వ్యవధిలోనే దీనికి సంబంధించి మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. ఢిల్లీలో ఈడీ దీనికి సంబంధించి కేసు నమోదు చేసింది. పిఎంఎల్ఏ కింద కూడా సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే మనీ లాండరింగ్ జరిగింది, ఎక్కడ నుంచి ట్రాన్సాక్షన్ జరిగింది, ఏ కోణాల్లో కుట్ర జరిగింది అనే దానికి సంబంధించి కూడా ఈడీ రంగంలో జరిగింది. ఎందుకంటే దాదాపుగా 3,200 కోట్ల రూపాయలకు సంబంధించి, అంటే దాదాపుగా 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిన నేపథ్యంలో దీనిపై ఈడీ రంగంలోకి సాధారణంగా జరుగుతుంది. 500 కోట్ల రూపాయల పైన జరిగిన ప్రతి స్కామ్ పై కూడా ఫిర్యాదు ఉన్నా లేకపోయినా ఈడీ స్వయంగా కూడా రంగంలో దిగి విచారణ చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఈ కేసుని ఈడీ రంగంలో దిగడంతో టోటల్ గా సీన్ మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. మరి సిట్టు ఏ విధంగా వ్యవహరించబోతుంది? ఇప్పటికే సిట్టుకు సంబంధించి కొంతమంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించిన నేపథ్యంలో ఈడీ యాడ్ అవడంతో కూడా మిగతా నిందితుల్ని ఏ రకంగా చేయబోతున్నారు, ఈడీ మిగతా నిందితులను అరెస్ట్ చేస్తుందా లేకపోతే సిట్టే అరెస్ట్ చేసి ఈడీకి రిఫర్ చేస్తుందా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈడీ ఒక కేసుకు సంబంధించి, అంటే మద్యం కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అఖిల. రైట్ శివ, థాంక్యూ.